హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా మాస్టర్ గారు ఎక్కడికో బయలుదేరారు కదా! ఎక్కడికో కాదండి. జబర్దస్త్ టీమ్ వస్తుంది. మన వాసవి మార్కెట్ వాళ్ళు కా జబర్దస్త్ టీంలో హైపర్ ఆది వాళ్ళ టీం ఉంటుంది కదా! వాళ్ళని ఇన్వైట్ చేశారట. అందుకని చెప్పేసి వెళ్తున్నారన్నమాట. అయితే నేను కూడా వెళ్తున్నానండి. ఎందుకంటే నాకు కూడా ఇలాంటివి ఫన్నీగా ఉండేటువంటి చూడడం చాలా ఇష్టం. మనకు ఒక కొటేషన్ ఉంది కదా! నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్పేసి నవ్వడం కూడా ఒక భోగం అండి. సో నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఫన్నీగా ఉండే వాటిని. సో అది చూద్దామని చెప్పి బయలుదేరామన్నమాట. అయితే ఎంత బాగా జనం వచ్చారంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగా రష్ ఉంది. అయితే ఇంకా రష్లో ఎలాగోలాగా మాకు ఫ్రంట్లోనే సీట్ దొరికాయి. మా రిలేటివ్ ఒక అతను ఆపేటప్పటికి అక్కడ కూర్చున్నాం అనమాట. అలా కూర్చుంటే ఎంతమంది అంటే నిజంగా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ టీం వస్తుందని. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఈలోగా మరి వచ్చిన ఆడియన్స్ని ఎంజాయ్ చేయడానికి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకని చెప్పేసి డాన్సర్స్ ముగ్గురు చక్కగా డాన్స్ చేస్తున్నారండి. చాలా బాగా వేస్తున్నారండి. ఎంత గట్టిగా ఇస్తే అంత బాగా ప్రసాదం పెడతారు మనకి. ఇక్కడ మంచి ప్రసాదం అందరికి ప్రసాదం వస్తుంది మన మధ్యలోకి. ఓకేనా అంటారా? రెడీ 1 2 3 గో. జై బోలో గణేష్ మహారాజ్ కి. అయ్యా చెప్పేశారు కాబట్టి ఇంకొక మంచి గణపతి పాట సాంగ్ తో లేదా ఒక మంచి ఫోక్ సాంగ్ తో హైపర్ ఆది వాళ్ళ టీం వచ్చేసిందండోయ్. వచ్చేసింది చూసారా? అస్సలు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అండి కంట్రోల్ చేయడం జనాల్ని ఎంత కష్టమైపోయిందో. పాపం అక్కడ ఆర్గనైజర్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఎనీవే ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది. మీరు లాస్ట్ వరకు తప్పనిసరిగా చూడండి, చాలా ఎంటర్టైన్ అవుతారు. చేసుకున్నారు కదా. ఇప్పుడు మన అన్నలకి మన మేడమ్స్ కి మన టీం అంత గట్టిగా రెడీ గట్టిగా రెడీ ఏంటి ఇక్కడ ఉన్న మొత్తం ఆడవాళ్ళకి మగవాళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, అదే చిన్నపిల్లలు మీరు వచ్చి ఇక్కడైనా కూర్చోండి, పైకి ఎందుకు కూర్చోండి, స్టేజ్ మీద ఆడవద్దు పడతారు. ఓకే, మేము ఇప్పుడు ఈ రోజు ఈ వాసవి మార్కెట్ ఏదైతే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వాసవి క్లబ్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉండి మొత్తం అన్ని ఇంతమందిని కంట్రోల్ చేస్తున్నారంటే పోలీసు వారు, మన నందిగామ సిఐ గారు వైవి నాయుడు గారికి థ్యాంక్ యూ అండి. మీరు ఉండబట్టే ఈ రోజు ఇది ఇంత పీస్ఫుల్ గా జరుగుతుంది అన్నమాట ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఓకే, ఒకసారి మనం స్టార్ట్ చేసే ముందు ఒకసారి అందరం చేయి పైకెత్తండి. మీకున్న రెండో చేయి కూడా పైకెత్తండి. ఆ వెనక పెద్ద ఆయన రెండు కాళ్ళు పైకెత్తాడు. ఆ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. అది అలా కొడుతూ మీ దగ్గరకు దోమలు రావు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటూ కూర్చున్నారంటే ఆ సౌండ్కి దొంగలు కూడా పడరు. కాబట్టి అది మంచి విషయం. కాబట్టి ఎవరైనా ఏదైనా డాన్స్ చేసినప్పుడు కానీ మన దగ్గర ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు కదా, అలాంటప్పుడు ఈ చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా? ఇక్కడ ఎంతమందికి పెళ్లి అయింది? అయిందా? అదే ఆడెవడాడు నీకు పెళ్లి అయిందరా? ఎంతమందికి పెళ్లి అయింది నిజం చెప్పండి. మీరు చెప్పకపోయినా పెళ్ళైన ఆడవాళ్ళని పెళ్ళైన మగవాళ్ళని గుర్తుపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడవాళ్ళకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఇక్కడ చాలా మందికి పెళ్ళైంది తెలుస్తుంది. నల్లగా మీ ఆవిడ కూడా నల్లగా, వాడు మాత్రం తెల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడగానండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఎత్తనం ఎవరిదైతే అంటే మళ్ళీ గోడ ఏది చప్పట్లు కొట్టేస్తున్నాడు మా ఆవిడ గురించి. కొట్టేస్తున్నావు నువ్వు కానీ వచ్చావా మా ఇంటికని. ఏ చప్పట్లు కొట్టేస్తున్నాడు ఎత్తనం అంటే. సరే ఓకే, మన టీములో ఎవరు? అయ్యో బాబోయ్ అందాల తాన ఎవరు? అసలు ఈ రోజు ఈ ప్రోగ్రాం ఇలా జరుగుతుందంటే కారణం వాసవి మార్కెట్ కమిటీ వాళ్ళు కదా. అసలు వాసవి కాదు, ఇక్కడ చూడండి అసలు ఆ రింగులు చూసారు ఉచేపు కూడా మనం ఏదో మాట్లాడుతుంటే ఎవరికంటే కొట్టాలనే ఉంది తప్ప అసలు ప్రోగ్రాం నవ్వకరా. చూడండి ఎవరు పిలు సామాన్లు ఏంటి ఈవిడే నువ్వు చెప్పింది? ఏమన్నా ఈవిడికి తక్కువ ఏం చేస్తుంది? నవరసాలు కూడా అలాగా పులికించి ఉలికించి లాగేస్తుంది నవరసాలు.
డైటింగ్ చేస్తున్నాండి కొంచెం. ఆ గీత కొంచెం అన్నపడ్డదంటే. డేటింగ్ కాదు, అది డైటింగ్. డైటింగ్ అంటారు కానీ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్. నో వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏదో మైక్ పని చేస్తా నీదది, అందుకని అలా పని చేస్తాడు. ఏంటి అది గారు ఏదో మాట్లాడుతున్నారు. ఈ నందిగామలో వాసవి మార్కెట్ లో అడుగు పెట్టగానే ఒక కన్నె పిల్ల ఇక్కడ ఉన్న కుర్ర పిల్లలందరూ ఎలా విజిట్ చేశారో తెలుసా? అదిగో ఓహో కన్నె పిల్ల. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలా ఉంది నీ కన్నె పిల్ల. దీనికి మళ్ళీ మీరు విజిల్స్. మీరు ఇలాగా మాట్లాడతారు. మన జడ్డు పెదిరాజు గారు ఇప్పుడు ఒక చీటీ రాసిన చేతిలో పెట్టారు. ఏంటి ఆయన నీ చేతు ఏమని రాసింది తెలుసా? ఇలియానా అని రాసింది. సరిగ్గా చదువు. అది ఇలియానా ఉండదు, ఏలియానా ఉండదు. చదువు. ఓకే సరే, మన ఇద్దరు ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే. ఒక జ్ఞానం ఉన్న మూట, డబ్బున్న మూట రెండు రోడ్డు మీద పడున్నాయి. ఓకే. మీ మగవాళ్ళు అయితే ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. చూసారక్క, అదే మనం అయితే చక్క జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదో అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. సరే, దేనికైనా మీరు సమాధానం చెప్తారుగా. ఒకటి, ఇప్పుడు ఫైర్ స్టేషన్ లో ఎక్కడ పట్టినా మగాళ్ళే పనిచేస్తారు, మా ఆడవాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వరు, ఎందుకు పనిచేయరు? ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరు? మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పడం రాదు కదా. సుబ్బారావు కొట్లో సున్నుండా. ఈ డైలాగ్ లేకుండా నువ్వు వెనకుండా అది డైలాగా ఏ బాగా చెప్పాను కదా. అదిగో ఏడి వాళ్ళ ఏడన్నా ఆడే కూర్చున్నారు. అదిగో వాళ్ళు లేవనంటాడు కూడా. లేవనని చెప్పడానికి ఏం చెప్తాడు వాడు. సరే కానీ ఏంటో తల మీద దెబ్బేంటది. ఇదే మార్కెట్ లో రాడారెడ్డి గారు రాడు తీసుకుని కొట్టాడు కదా. వాడు రాటు తీసుకుని కొడితే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నీ చేతులు ఏమి లేదా? ఎందుకు లేదు, వాళ్ళు ఆడితే నా చేతుల్లోనే ఉన్నప్పుడు. మరి వెళ్ళంత దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా. బట్టలు ఉంటే దెబ్బలు అయితే నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందా, నీకు అవసరమా? సరిగా అడిగారు. నాకు ఒక గోల్ ఉందండి. ఏంటది? గది నిండా డబ్బులు ఉండాలి. ఓకే. నేను ఇందాక మన వినాయక గుడిలో ఉన్నట్టు గదిలో ఏసీ ఉండాలి. ఓకే. నేను ఏం చేసినా ఎవరైనా అనుకోడు. నేను గది నిండా డబ్బులు ఉండి ఏసీ ఉండి నువ్వేం చేసినా ఎవరు అడగకూడదా? అట్లయితే ఈ పక్కన ఏటీఎం ఉంది, దాని దగ్గర వాచ్మెన్ జాయిన్ అవ్వు. ఎవరు గది నిండా డబ్బులు ఉంటే ఏసీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి ఇది నిజం చెప్పినా నమ్ముతలేదు. మన ఇప్పుడు వాసవి శాంతి వ్యవస్థగా డాన్స్ అయిపోతుంది. మామూలు డాన్స్ కాదు అసలు. ఏయిరా వాసవి ఈ ఈవెంట్ అయిపోయేలోపు మొత్తం శాంతి 4 సాంగ్లు డాన్స్ చేస్తారు. 4 నాతో 6 ఉంది. కాదు, ఆ 4 సాంగుల్లో ప్రతి సాంగ్ కి వాసవి మార్కెట్ నుంచి కమిటీ సభ్యులు ఒక్కొక్కరితో డాన్స్ చేస్తారు. ఓహో సూపర్. అవుతాయి. వాసవి మార్కెట్ కమిటీ సభ్యుల్లో ఫస్ట్ మెంబర్ ఎవరు? ఫస్ట్ బండితోనే డాన్స్ స్టార్ట్ చేస్తానంటది శాంతి. ఎవరు వచ్చినా సరే ఇక్కడ 500 కూర్చి డాన్స్ చేయాలి. సో వాసవి మార్కెట్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణేష్ నవరాత్రికి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి మన వాసవి మార్కెట్ కమిటీ సభ్యులు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ అండి. అలాగే ఏచూరి రాము గారు, జడ్డు పెదరాజు గారు, చిన్నారి గారు, బుల్లెబ్బాయి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా బండి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కని కార్యక్రమం ఇక్కడ ఇంత సజావుగా సాగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయం లేని మనం ఏం చేయలేము. సో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ తోటి మా డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు. రండబ్బాయ్. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? ఇదే ఉందండి. ఇంకా అసలు ఈ లేడీ గెటప్లో ఉన్న శాంతితో డాన్స్ కూడా ఉంది. ఇంకా అసలు మీరు చూస్తే వదలనమాట, అంత బాగున్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, తప్పనిసరిగా చూస్తూ ఉండండి. మీకు కూడా కామెడీ అంటే చాలా ఇష్టం అని నాకు అర్థమైపోయిందండి. సో తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోని కంటిన్యూ చేయండి, చాలా బాగుంటుంది. సో అప్పటి వరకు కీప్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. దీంతో పాటుగా నా వీడియోస్లో నేను ఇటలీ, జర్మనీ వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్, సీ యూ.